విద్వేషం పునాదుల మీద నిర్మించిన రాజకీయం ఎంతకాలం నిలబడుతుంది అంటే మన కెపాసిటీ, ట్రాక్ రికార్డ్, ప్రొయాక్టివ్ పర్ఫార్మెన్స్ ఆధారంగా కాకుండా ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి నెగిటివిటీ ఆపాదించి ప్రత్యర్థుల్ని భూతాలుగా చిత్రీకరించేసి సాధించే రాజకీయ ప్రయోజనం ఎంతకాలం నిలబడొచ్చు అంటారు? ఇదేమి అందాజుగా అడుగుతున్న క్వశ్చన్ కాదు. దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక తిరుగులేని బలమైన చారిత్రక ఎగ్జాంపుల్ కూడా ఉంది. అది చూస్తే కనుక ఎదుటి వాళ్ళ మీద విద్వేషాన్ని ప్రేరేపించి సాధించే అధికారపు క్లైమాక్స్ ఎలా ఉంటుందో మనకి చాలా క్లినికల్గా అండ్ ప్రాక్టికల్గా అర్థమైపోతుంది. అన్నట్టు ఈ విద్వేష రాజకీయంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి, కొందరు లీడర్ల వ్యక్తిగత ప్రవర్తన కారణంగా వాళ్ళ మీద విద్వేషం రేగొచ్చు. ప్రత్యర్థుల వైపు నుంచే కాదు, జనం వైపు నుంచి కూడా అలాంటి అభిప్రాయం వచ్చి ఎదుటి వాళ్ళకి అధికారం దక్కొచ్చు. అది ఒకటో రకం. రెండోది, ప్రత్యర్థుల్ని ప్రచారంతోనో మీడియా అండతోనో నెగిటివ్ చేయడం ద్వారా విద్వేషాన్ని ప్రేరేపించి సాధించే అధికారం. నేను ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ మొదటి రకంది. రెండో మోడల్ ఆల్రెడీ మన కళ్ళ ముందు కనబడుతోంది కదా. మరి ఇలాంటి విద్వేష రాజకీయాల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో డీటెయిల్గా చూద్దాం. ఇది చరిత్రలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం అనుకోండి. రాజకీయాల్లో కొందరు ప్రొయాక్టివ్ అప్రోచ్ తీసుకుంటారు. అంటే మేము ఇది చేస్తాం, ఇది చేయగలుగుతాం, నేను ఇది చేశాను అని చెప్పి మెప్పించి అధికారాన్ని అందుకోవటం. కొందరు రియాక్టివ్ మోడల్ని నమ్ముకుంటారు. అంటే వాళ్ళు చేసేది చెప్పుకోరు. వీళ్ళదంతా ప్యాసివ్ మోడల్. మీడియా వైపు నుంచో మరో వైపు నుంచో ప్రచార అస్త్రాలు ప్రయోగించి ప్రత్యర్థుల్ని నెగిటివ్ చేయడం ద్వారా వీళ్ళు రాజకీయంగా లాభపడతారు. ఇది రియాక్టివ్ మోడల్ అనమాట. అంటే జనం వైపు నుంచి వచ్చే రియాక్షన్ మీద వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఆధారపడుతుంది. అందుకోసమే చాలాసార్లు ఈ రియాక్టివ్ మోడల్లో విద్వేషాన్ని నమ్ముకుంటారు. అంటే ఒకడిని ఆబ్జెక్టిఫై చేయటము, నెగిటివ్ ఆరాని ఆపాదించటము, నెగిటివ్ ప్రచారం చేసి ఆ నెగిటివ్ ప్రచారపు అండతో అధికారాన్ని అందుకోవడం అనేవి ఉంటాయి. అయితే ఇలా విద్వేష పునాదుల మీద నిర్మించిన రాజకీయం ఎంతకాలం నిలబడుతుంది? మనకి ఒక బలమైన తిరుగులేని ఎగ్జాంపుల్ 1977లో కనపడింది. నేను మొదటే చెప్పాను కదా, రెండు రకాలు ఉంటాయి విద్వేషాలు. లీడర్ల స్వయంకృతం వల్ల కూడా విద్వేషం రగలొచ్చు అని చెప్పా కదా. ఇది అలాంటి ఎగ్జాంపులే. ఇందిర అప్పటికే ప్రధానిగా తిరుగులేని ట్రాక్ రికార్డుతో ఉన్నారు. దేశంలో సంస్కరణలు చేశారు. అలాగే ప్రత్యర్థిగా ఉన్న పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసి మరో దేశాన్ని ప్రపంచ పటంలో క్రియేట్ చేసిన కీర్తి ఆమె సొంతం. అయినా కానీ అధికారం తలకెక్కడం వల్ల, లేదంటే గనక వారసత్వం విర్రవేగడం వల్ల కానీ ఇందిర మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని తట్టుకోవడానికి ఆమె అణచివేతను ఎంచుకున్నారు. ఇదే అదునుగా ఆమె మీద విద్వేషమే ఆధారంగా ప్రత్యర్థులంతా ఏకమై జనతా అనే గొడుగు కిందకు వచ్చి రాజకీయం చేయడం చూసాం. అంటే ఇందులో జనతా పర్ఫార్మెన్సో, శక్తి సామర్థ్యాలో, లేదంటే గనక వాళ్ళ అభివృద్ధి ప్రణాళికో కంటే కూడా ఇందిర మీద ఉన్న విద్వేషమే జనతా పార్టీకి ప్రధాన ఆయుధమైంది. అందుకోసమే 77 ఎన్నికల్లో జనతా పార్టీ 295 సీట్లు సాధించింది. అందులో దాదాపు సగం మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి. తీరా చూస్తే జనతా పార్టీలో ఏముంది అంటే సైద్ధాంతికంగా వాళ్ళ మధ్య సమతూకం లేదు. ఒకళ్ళ అభిప్రాయాలంటే ఒకళ్ళకి పడవు. అందులో చాలా మందికి దేశం మీద అక్కర కంటే కూడా రాజకీయం మీద మక్కువే ఎక్కువగా ఉండేది. అందుకని అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే వాళ్ళకి కీచులాట్లు, తనులాట్లు. పైగా అంతకు ముందున్న రెజిమ్ మీద కక్ష సాధింపు కేసులు పెట్టి విచారణల పేరుతో రాజకీయంగా వేధించాలి అనే ఎజెండా కోసం ఆ కూటమిలో కొందరు పట్టుబట్టేసరికి క్రాక్స్ రావడం మొదలైంది. అంటే అధికారం వచ్చినంత సులభంగానే విభేదాలు కూడా బయటపడి బద్దలవడం మొదలైంది. జనతా ప్రయోగం విఫలం కావడానికి ప్రధాన కారణం ఇదే. అంటే అసలు ఆ పునాదులే ఒకళ్ళ మీద విద్వేషం. అలా కాకుండా వాళ్ళకు ఒక సొంత విజను, అభివృద్ధి ప్రణాళిక, నాయకత్వాన్ని సుస్థిరంగా అందించాలి అనే ఆలోచన ఉండుండి దానికోసం పనిచేస్తుంటే చరిత్ర ఎలా ఉండేదో తెలియదు. కానీ విద్వేషాన్నే నమ్ముకొని రావడం వల్ల అనతి కాలంలోనే ఆ కూటమి బద్దలైంది. పైగా ఆ కూటమి పరిపాలనా కాలంలో కొన్ని అనుభవాలు చూస్తే అవునా మన రాజకీయం ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపిస్తుంది. విధానాలే కాదు, కొంతమంది చేసిన రాజకీయ ప్రకటనల్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తా. చౌదరి చరణ్ సింగ్ మొరార్జీ దేశాయ్ అండ్ కో మీద ఒత్తిడి తెచ్చేందుకు ఒకసారి బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. అసలు ఈ జనతా కూటమికి సత్తా లేదు, ఇది గ్రూప్ ఆఫ్ ఇంపార్టెంట్ మెన్ అని చరణ్ సింగ్ నేరుగా అనడాన్ని చూసి దేశమే కాదు అంతర్జాతీయంగా కూడా నివ్వెరపాటు కలిగింది.
అదేంటి ఒక కేబినెట్ మంత్రి ప్రభుత్వం మీద ఇలాంటి ఆరోపణ చేయటం, దట్టు ఒక మహిళా ప్రత్యర్థి ఉండగా ఇలా అనటం, అంటే ఎంత ఆక్వర్డ్ అండ్ అనార్కిక్ మోడ్లోకి వెళ్ళిపోయింది రాజకీయం అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. ఎందుకు అంటే అది ఎజెండా బేస్డ్ రాజకీయం కాదు, ఒకరి మీద విద్వేషంతో అంది వచ్చిన అధికారం కదా. ఫలితంగానే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూడటము, ఆ తర్వాత చరణ్ సింగ్ వచ్చినా కానీ ఆ ప్రభుత్వం కూడా 170-180 రోజుల్లోనే కుప్పకూలడము, తిరిగి రెట్టించిన ఉత్సాహంతో ఇందిర అధికారంలోకి రావడాన్ని ఈ దేశం చూసింది. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిర సరికొత్త విధానాలు తీసుకొచ్చారా అంటే అంతకు ముందున్న విధానాలనే కంటిన్యూ చేశారు. గరీబీ హఠావో లాంటి నినాదాలని మరింత ప్రభావవంతంగా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. రెండో దఫా బ్యాంకుల జాతీయకరణ లాంటివన్నీ చేశారు. అంటే అంతకు ముందు అనుసరించిన విధానాలకి కొనసాగింపు ఇదంతా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆమె పరిపాలన సరళి అంతకు ముందు తీసిగట్టిగా ఏమీ లేదు, ఆ రోజులకి తగ్గట్టుగా బాగానే సాగినట్టే అనుకోవాలి. కానీ హ్యాండ్లింగ్ వ్యవహార సరళి వల్ల చేజేతిలో వ్యతిరేకత తెచ్చుకుంటే ఆ వ్యతిరేకతని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి విద్వేషంగా మార్చి ప్రత్యర్థులు వాడుకున్నారు. కానీ విద్వేషం పునాదుల మీద వచ్చిన రాజకీయం ఎక్కువ కాలం నిలబడదు అని ఆ వెంటనే 3 ఏళ్లకి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు రెండో మోడల్ చూద్దాం. ప్రత్యర్థికి విద్వేషాన్ని ఆపాదించి నెగిటివ్గా చిత్రీకరించి మీడియా ప్రచారంతో నిరంతరం నెగిటివ్ వైపు ఉంచేందుకు ప్రయత్నం చేసి రాజకీయం నడుపుతున్నాం అనుకోండి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇక్కడ కూడా ఇంచుమించి క్లైమాక్స్ అక్కడలాగే ఉండొచ్చు. ఒక్కడికి వ్యతిరేకంగా గుంపు కట్టామనుకోండి, ప్రజలకు మేలు చేయాలి అనే ఆబ్జెక్టివ్ కన్నా అధికారంలో ఉండాలి అనేదే ప్రయారిటీ అయిపోయింది అనుకోండి, పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉందనుకోండి, ఆ పర్ఫార్మెన్స్ గురించి ఎవరన్నా మాట్లాడితే నెగిటివ్ ప్రచారం చేసో లేకపోతే నోరు నొక్కేందుకో అటెంప్ట్స్ చేస్తున్నాం అనుకోండి, మనం అధికారంలోకి వచ్చి 1.5-2 ఏళ్ళు అవుతున్నా కూడా రిజల్ట్ చూపించకుండా విద్వేష ప్రచారాన్నే నమ్ముకున్నాం అనుకోండి, జనం ఏం చేస్తారు? ఒక్కడి గురించి మాట్లాడడం తప్ప మీరు అంతకుమించి ఏమీ చేయరా అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఇదే గేమ్ చేంజర్ అవుతుంది. అల్టిమేట్లీ క్లైమాక్స్ ఎవరి మీదైతే విద్వేషం రగిల్చామో వాళ్ళ వైపే జనం మొగ్గేలా చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఈ దేశంలో విద్వేష రాజకీయాలకి ఇలాంటి ముగింపు ఉంటుంది అని ఆలోచన ఉన్నవాళ్ళు అయితే కనుక ముందుగానే తెలుసుకుంటారు. పర్ఫార్మెన్స్ చూపించడానికి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి, విద్వేషాలను కాకుండా విధానాలను నమ్ముకోవడానికి ట్రై చేస్తారు. మరి అలాంటి ప్రయత్నాన్ని మనం కళ్ళారా చూడగలమా? మార్పు సాధ్యమేనా? లేదంటే కనుక విద్వేషమే మన చేతిలో అన్నీ ఉన్నాయి కదా, వ్యవస్థలో అధికారం, మీడియా అని ఆ విద్వేషాన్ని పట్టుకునే గోదావరి ఇస్తారా? మీరైతే ఏం చెప్తారు విద్వేష రాజకీయం మీద?